నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏసీ చట్టం మారుస్తాం, లోక్సభలో రాహుల్ హెచ్చరిక. ఫ్లోరిడా హైవేపై విమానం ఎమర్జెన్సీ ల్యాండ్, కారును ఢీకొట్టి ఆగిన ఫ్లైట్. ముస్లింలు కాని విదేశీయులకు మాత్రమే మద్యం విక్రయాలు, సౌదీ సంచలన నిర్ణయం. సౌదీ అరేబియా తన సామాజిక సంస్కరణల్లో భాగంగా మద్యం విక్రయాలకు సంబంధించిన నిబంధనలను మరింత సడలించింది. నెలకు 50,000 రియాల్స్ లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్న ముస్లిమేతరులైన విదేశీ నివాసితులకు మద్యం కొనుగోలు చేయడానికి అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సదుపాయాన్ని పొందడానికి విదేశీ నివాసితులు తమ ఆదాయాన్ని రుజువు చేస్తూ జీవ ధృవీకరణ పత్రాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలు సమర్పించిన తర్వాతే రియాద్లో ఉన్న దేశంలోని ఏకైక లిక్కర్ అవుట్లెట్లో వారికి ప్రవేశం లభిస్తుంది. ఈ రియాద్ అవుట్లెట్ లో వినియోగదారులు నెలవారీ పాయింట్ల ఆధారిత అలవెన్స్ వ్యవస్థ కింద మద్యం కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ లిక్కర్ అవుట్లెట్ ను గత ఏడాది విదేశీ దౌత్యవేత్తలకు విక్రయాల కోసం ప్రారంభించారు. ఇటీవల దీని సదుపాయాన్ని ప్రీమియం రెసిడెన్సీ హోదా ఉన్న ముస్లిమేతరులకు విస్తరించారు. రియాద్తో పాటు దేశంలోని మరో 2 నగరాల్లో కూడా కొత్త లిక్కర్ స్టోర్లను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ చారిత్రక మార్పు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో జరుగుతున్న విస్తృత సామాజిక సంస్కరణల్లో భాగం కావడం గమనార్హం. రియాద్ను వ్యాపారం, పెట్టుబడులకు మరింత పోటీ కేంద్రంగా మార్చడం, అలాగే విదేశీ ప్రతిభను, పెట్టుబడిని ఆకర్షించడం ఈ ఆర్థిక పరివర్తనకు కీలకంగా సౌదీ అరేబియా భావిస్తోంది. ఈ క్రమంలోనే భాగంగానే మద్యం అమ్మకాలకు అవకాశం ఇస్తోంది. ఇది మాత్రమే కాకుండా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. చాలా ఏళ్లుగా మహిళల డ్రైవింగ్ పై కొనసాగిన నిషేధాన్ని కూడా కొన్నేళ్ల క్రితమే ఎత్తివేసింది. అంతేకాక బహిరంగ వినోదం, సంగీతం, స్త్రీ పురుషుల కలయికను అనుమతించింది. పర్యాటకాన్ని కూడా ప్రోత్సహించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఒక విమానం రహదారిపై ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. హైవేపై కార్లు దూసుకెళ్తుండగా ఒక్కసారిగా విమానం ఢీకొట్టింది. దీంతో రహదారి ఒక్కసారిగా గందరగోళంగా నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డిసెంబర్ 8న సోమవారం సాయంత్రం 5:45 ప్రాంతంలో రహదారిపై విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఒక కారును ఢీకొట్టి ఆగిపోయింది. విమానం ముందుకు జారి ఆగిపోయింది. అయితే విమానంలో 2 వ్యక్తులు ఉన్నారు. పైలట్ తో పాటు ఒక ప్రయాణికుడు ఉన్నారు. ఇద్దరిలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. అయితే కారులో ఉన్న 57 ఏళ్ల మహిళకు మాత్రం స్వల్ప గాయాలైనట్లుగా సమాచారం. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏ సమస్య తలెత్తిందో మాత్రం వివరాలు వెల్లడించలేదు. లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం తన బాధ్యతలను నిర్వర్తించడంలో విఫలమవుతోందని, అధికార పార్టీ ప్రభావంలోకి వెళ్లిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఓటు హక్కుపై దాడి చేయడం అంటే దేశపు పునాది మీద దాడి చేయటమే. ఇది పూర్తిగా జాతీయ వ్యతిరేక చర్య. మేము చట్టాన్ని పూర్వవలంబంగా మార్చుతాం, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తామని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఎన్నికల సంఘం ఎంపిక కమిటీ నుంచి ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తొలగించారని ఆయన ప్రశ్నించారు. నేను కమిటీలో ఉన్నా నా మాటకు విలువ లేదు. ఎన్నికల సంఘంలో ఎవరుండాలో నిర్ణయించడంలో అధికార పార్టీకి అంత ఆసక్తి ఎందుకని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే 2023లో చట్టాన్ని మార్చి ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలకు శిక్ష లేకుండా చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట మండల ప్రజలు తమ హక్కుల కోసం గళమెత్తారు. అయితే కడప లేదంటే రాజంపేట అని నినదించారు. ఒంటిమిట్ట మండలాన్ని అన్నమయ్య జిల్లాలో చేర్చితే గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి నిరసనగా జేఏసీ పిలుపుతో మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాలన్నీ ఒకే దిశగా కదిలాయి. వందలాదిగా గ్రామాల ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు మరియు స్థానికులు ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామాల నుండి తండోపతండాలుగా బయలుదేరి ఒంటిమిట్ట కేంద్రంలో కలిసే విధంగా ఏర్పాట్లు చేశారు. ర్యాలీలు శాంతియుతంగా క్రమశిక్షణతో సాగాయి. ర్యాలీలో మా ఊరును మా నుంచే దూరం చేస్తారా, మా అడుగులకు ఇంకా కడప దూలే ఉంది, చరిత్ర మర్చిపోకండి, మమ్మల్ని మర్చిపోకండి, పటంలో గీతలు, గుండెల్లో గాయాలు, కడపతో నడిచాం, కడపతోనే ఉంటాం. ప్రజలు ఎటువంటి అంతరాయం లేకుండా క్రమశిక్షణతో ఈ ర్యాలీని విజయవంతం చేశారు. అయ్యా పెద్ద పెద్దలంతా ముందుకు రండి. అయ్యా
వెనకలున్న కాకండి, అందరూ కలపరండి. 4 రోజుల నుంచి కష్టపడి నాయకులంతా కూడా ముందుకు నిలబడండి. ముందుకు నాయకులు వెనకండి కొట్టే ముందుండండి. జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. నేరాలకు పాల్పడుతున్న 4 సభ్యుల ముఠాను ద్వారకా తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. 184 గ్రాముల బంగారు ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు, 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 35 లక్షలుగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వీరితో పాటు 2 రిసీవర్లను కూడా అరెస్టు చేశారు. ప్రజలు తమ ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన భీమడోలు సీఐ విల్సన్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ బాబులను జిల్లా ఎస్పీ అభినందించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కేసు ఛేదించారు. తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మన పోలీస్ టీం బాగా చక్కగా వర్కౌట్ చేసుకుని 2 రీసెంట్ గా మనకు జరిగిన క్రైమ్ నెంబర్ 245/25, 251/25 ఈ కేసులో ఇప్పటి వరకు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో దగ్గర నుంచి కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక 184 గ్రాముల గోల్డ్ 22 లక్షలు వర్త్ ఉంటది. ఒక 3 KTM బైక్స్, ఒక బుల్లెట్ బైక్, వీటికి ఒక 11 లక్షలు వర్త్ ఉంటాయి. ఇంకొక 2 లక్షల క్యాష్ కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. మొత్తం 35 లక్షల వర్త్ ఉన్న ప్రాపర్టీ వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఎర్రసాని లక్ష్మణ్, గుత్తుల రవికుమార్ వీళ్ళందరూ కలిసి ఒక రిసీవర్ ఉన్నారు, మా విశాఖ వసంత. ఈ లేడీ వీళ్ళందరూ ప్రీవియస్ క్రిమినల్ హిస్టరీ ఉన్న వీళ్ళందరినీ కాంటాక్ట్ లోకి తెచ్చుకొని వీళ్ళు రీసెంట్ గానే జైలు నుంచి రిలీజ్ అయిన వీళ్ళని వాడుకొని దొంగతనాలు చేసుకొని ఆ డబ్బులు కాజేయాలని ప్రయత్నం వీళ్ళు చేశారు. వీళ్ళు మన దగ్గర ఉన్న ద్వారకా తిరుమల కేసులో మన ప్రాపర్టీ, మన జిల్లాలో జరిగిన 2 కేసుల్లో ఇంపాక్ట్ గా పోయిన ప్రాపర్టీ అంతా రికవర్ చేయడం జరిగింది. దాంతో పాటు వీళ్ళు వరంగల్, రాచకొండ, హైదరాబాద్, రాజమండ్రి, కృష్ణా జిల్లా, మన జగారెడ్డిగూడెం, నర్సాపురం ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో కూడా వాళ్ళు ఈ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కేసు వివరాలు ఏలూరు జిల్లా దెందులూరు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోటారి అబ్బాయి చౌదరి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్, కార్ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నియోజకవర్గంలో 50,000 సంతకాల సేకరణ చేశారు. సంతకాల సేకరణ ప్రతులను జిల్లా పార్టీ కార్యాలయానికి భారీ బైక్ ర్యాలీ, కార్ ర్యాలీతో వైసీపీ శ్రేణులు తరలించారు. ఇప్పుడు కూడా డైనమిక్ గా తిరిగే మా తమ్ముడు సునీల్కి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ నియోజకవర్గాల నుంచి ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకు, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి కూడా పేరు పేరున ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎందుకంటున్నానంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి కోసం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా ఈరోజు నిలబడుతూ ఈ రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తాము, బాధ్యత గల ప్రతిపక్షంగా అని చెప్పడమే కాకుండా ఈరోజు చేతల్లో చూపిస్తాం. ఈరోజు ఒక గొప్ప సంకల్పంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదైతే కలగన్నారో, చిన్నప్పటి నుంచి నేను డాక్టర్ అవ్వాలి అని చెప్పి స్టెథోస్కోప్ వేసుకుని తిరిగినటువంటి ప్రతి ఒక్క చిన్నారి యొక్క కళను నెరవేర్చాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈరోజు 17 మెడికల్ కాలేజీలు మా హయాంలో తీసుకువస్తే ఈరోజు దాన్ని కూడా ప్రైవేటైజేషన్ బాటలో నడిపించాలనేటువంటి కూటమి నిర్ణయం ఈ రోజు వాళ్ళకి తెలుస్తా ఉంది. ఈ రాష్ట్రంలో 1 కోటి సంతకాలు, ఏలూరు జిల్లాలో దాదాపుగా 4 లక్షల పైచిలుకుగా సంతకాలు ఈ రోజు, అంటే ఈ ఒక్క జిల్లాలో 4 లక్షల మంది ప్రజలు మీకు ఈరోజు చెప్తా ఉన్నారు. మీరు తీసుకున్నటువంటి నిర్ణయం అది తప్పు, తప్పకుండా దాన్ని సరి చేసుకోవాలని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి ఏం జరుగుతా ఉందని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ జిల్లాలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు మేము మా నియోజకవర్గాల్లో ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని జిల్లా కేంద్రాలయానికి తీసుకొద్దామని
ప్రయత్నం చేస్తూ ఉంటే ఉదయం నుంచి ఆంక్షలు, ఉదయం నుంచి కూడా ఈరోజు నుంచి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ కోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చట్టబద్ధంగా బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దళితులకు రాజ్యాధికారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏలూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు దళిత నాయకులు స్పష్టం చేశారు. ఏలూరులో జాతీయ దళిత సీనియర్ నాయకుడు పొలిమేర హరికృష్ణ అధ్యక్షతన దళిత బహుజన సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ పంచాయతీలో దళిత సర్పంచులను తప్పించి అగ్రవర్గాలకు చెందిన పెత్తందారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా, హైకోర్టు అడ్వకేట్ పెరిగే వరప్రసాదరావు, మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు, దళిత విద్యావేత్త అలుగు ఆనందశేఖర్, దళిత నక్కలు మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ స్థానాల్లో, కేంద్ర పార్లమెంటు స్థానాల్లో దళితులకు రాజ్యాంగం ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అందించాలి. రేపటి సమాజాన్ని నిర్మించేది వారే. సందర్భాలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా రానటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో రెల్లి సోదరులకి ఖచ్చితంగా ప్రాధాన్యత కల్పించాల్సిన బాధ్యత ఈ దేశంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా తీసుకొని సందర్భంగా ఈ సభకు కోరుతున్నాను. మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ షెడ్యూల్ ఫెడరేషన్ కార్పొరేషన్ యొక్క స్కీమ్ ని ఆగిపోవడం జరిగింది. దీన్ని రీఓపెన్ చేయాలని చెప్పి మరి సందర్భంగా సభను కోరుకుంటూ ఇదే అంశం మీద ఎవరైతే మా కులాన్ని మా అందరూ సమానం, ఈ సమాజం అందరూ సమానం అని చెప్పి మరి భావించి కలిసి మరి పయనిస్తున్నటువంటి మేమందరూ కూడా అటువంటి మనస్తత్వం మేమందరూ కూడా ఒకసారి నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి హుండీలను లెక్కించారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాసు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీలను లెక్కించగా 63 రోజులకు దేవస్థానం హుండీల ద్వారా 48,82,724 రూపాయలు, అన్నదానం హుండీ ద్వారా 2,08,802 రూపాయలు మొత్తం ఆదాయం 50,91,526 రూపాయలు వచ్చాయని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకు 6,70,00,000 గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని, కనీసం గోనె సంచులను రైతాంగానికి అందించడంలో తీవ్రంగా విఫలమవుతుందని, రైతుల ఉసురు తగులుతుందని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పతనం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం ఉదయం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతుల సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డేగల అప్పలరాజు మాట్లాడుతూ తేమ శాతం పేరుతోనూ ధాన్యం రంగు బాడిందని, రాళ్లు రప్పలు ఉన్నాయని, ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం పంటను ఆరబెట్టుకోవడానికి, తడవకుండా కాపాడుకోవడానికి పట్టాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం, రైతు సేవా కేంద్రం, రవాణా ఇన్ఛార్జీలు, కస్టోడియన్ ఆఫీసర్లు కలిసి రైస్ మిల్లర్లతో కుమ్మక్కై ధాన్యం దళారులకు అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీంతో 75 కేజీల బస్తాను 1200కు అమ్ముకుని బస్తాకు 400 నుంచి 500 వరకు నష్టపోతున్నారని కామేశ్వరరావు తెలిపారు. ధాన్యంతో పాటు పత్తి కొనుగోలు విషయంలో పీఎం యాప్, సీఎం ల్యాబ్ పేరుతో అనేక ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో 2.5 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు ఉందని, సుమారు 13 లక్షల దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. మద్దతు ధర క్వింటాలకు 2,400 ఉన్నప్పటికీ వ్యాపారులు మార్కెట్లో 1,600 నుంచి 1,700 మధ్యలో కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలతో పాటు ఆక్వా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందన్నారు. ఎగుమతి దిగుమతి విధానాలు స్వదేశీ రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయన్నారు. దేశ రైతాంగానికి నష్టం చేసే విధానాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని మండిపడ్డారు. దీంతో రైతుల కుటుంబాలు కుదేలవుతున్నాయన్నారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. రైతాంగ ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని తెలిపారు. ఇది చాలదన్నట్లు రైతు ప్రయోజనాలకు నష్టం చేసే విధంగా సీడ్ బిల్లు, విద్యుత్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం దారుణమన్నారు. వ్యవసాయ ఉద్యోగ పథకాలు అమలు చేయాలి. వ్యవసాయ ఉద్యోగ పథకాలను అమలు చేయాలి. అన్ని పంటల మద్దతులో ప్రకటించి అమలు చేయాలి. రైతు సంఘం పంటల బీమా అమలు చేయాలి. పంటల బీమా అమలు చేయాలి. అన్ని రకాల పథకాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడం జరిగింది. ఈవేళ మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో రైతాంగానికి ఏవైతే హామీలు ఇచ్చారో
ఒక్క హామీ కూడా అమలు చేయలేదు సరికదా. ఈవేళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 తుఫాన్లు వచ్చాయి. 2 తుఫాన్లలో కూడా పెద్ద ఎత్తున రైతాంగానికి నష్టం జరిగింది. అలాగే ఈవేళ ధాన్యం పంట చేతికొచ్చిన సమయంలో రైతు పండించిన ప్రతి గింజ కూడా మేము కొంటాం, వెంటనే 24 గంటలు తిరగకుండానే డబ్బులు వేస్తామని చెప్పిన ప్రభుత్వం కౌలు రైతులను అసలు పట్టించుకోవడం మానేసింది. కౌలు రైతులు పూర్తిగా మొంతా తుఫాన్లో తీవ్రంగా నష్టపోయింది ఎవరయ్యా అంటే కౌలు రైతులు. వారి సమస్యల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. వాళ్ళకి ఏ విధమైన రైతు భరోసా కానీ అన్నదాత సుఖీభవ కానీ ఏది కూడా వాళ్ళకి చెందలేదు. ఈవేళ పండించిన పంటకి గిట్టుబాటు ధరలు లేవు. అది ప్రత్తి కానీ మొక్కజొన్న కానీ ఇతరత్ర ఉద్యానవన పంటలు కానీ ధాన్యానికి కానీ తగినటువంటి మద్దతు ధర లేదు. ఈవేళ రైతాంగం పండించిన ధాన్యం ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి 18 నెలల కాలంలో 2,51,000 కోట్ల అప్పు తీసుకొచ్చిందని వైఎస్ఆర్సీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం దాసన్నపేటలో వైఎస్ఆర్సీపీ కొత్త కార్యాలయంలో ఆయనతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్లో బుధవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటు పరం చేయాలని చూస్తోందన్నారు. అందుకు ముందుగా జగన్ ప్రభుత్వం కట్టిన వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేస్తోందని విపక్ష ఎమ్మెల్సీ నేత బొత్స విమర్శించారు. పేదవాడు వైద్యను అభ్యసించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలను తమ ప్రభుత్వం గతంలో నిర్మించిందన్నారు. దీని తాలూకు ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఈ 17 మినిట్ కాలం పెట్టవలసిన ఆర్థికంగా ఆ రోజు రిపేర్లు మేము శాంక్షన్ చేసింది ఒక్కొక్క కళాశాలకు 500 కోట్లు, సుమారు 8,500 కోట్లు. దానికి సంబంధించి అప్పటికే 1,800 కోట్ల వరకు దానికి వచ్చి మేము ఖర్చు చేస్తాం. ఇంకా మిగతా డబ్బుకి వచ్చి దాని ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్తో నాబార్డుతోని మిగతా సంస్థలతోని దాన్ని ట్యాప్ చేస్తాం. ఏ విధమైన ఇబ్బంది లేకుండా పెద్ద ఆరోగ్యానికి సంబంధించి 8,500 కోట్లని రాబోయే 2-3 సంవత్సరాల్లో పెట్టలేమంటున్న ఈ ప్రభుత్వాన్ని ఏమైనా ఆలోచన చేయండి. మరి ఏం చేశారు? 2,50,000 కోట్లు సరిపోతాను విడుదల చేయమండి. ఏ రకంగా కాంట్రాక్ట్కి, ఏ రకంగా తాపేదారికి, ఏ రకంగా దుర్వినియోగం చేశారో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను ఇది. అంతేకాదు ఇవాళ విద్య తీసుకుంటే స్కూల్స్ లో 4 నెలలప్పుడు స్కూల్ పెట్టాం. మన పేరెంట్స్ పేరు పెట్టారు. పేరెంట్స్ పేరులో వచ్చి ఆ రోజు జరిగిన ఆ స్కూల్స్ కి ముఖ్యమంత్రి వెళ్ళాడు, విద్యాశాఖ మంత్రి వెళ్ళాడు, ఉప ముఖ్యమంత్రి వెళ్ళాడు, ఇంకా ప్రధానమంత్రి వెళ్ళాడు. ఏ విధంగా ఇంత ఆహ్లాదకరంగా ఉన్నాయి స్కూల్స్ వాతావరణం. అదే 5 సంవత్సరాల కింద తన తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నాయి ఆ స్కూల్స్. ఎందుకంటే అది మానవ వనరు. అది స్కూల్ విద్య మీద పెట్టిన ప్రతి పైసా కానీ, వైద్యం పెట్టిన ప్రతి పైసా కానీ అది సంక్షేమం కాదు, అది అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు. అది అవసరం. నేటి బాగున్నా రేపు పౌరులనే సామెతలాగా మన మనుషులను కాపాడుకోవాలి, పాలన వ్యక్తి పెద్దవాళ్ళు చేయాలి. అప్పుడే లేబర్ కోడ్స్ పై రాజ్యాంగ హక్కులపై కడపలో డిసెంబర్ 13న సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహిస్తున్నట్లు కమిటీ జిల్లా కన్వీనర్ ఏ రఘునాథ్ రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి లక్ష్మీరాజా తెలిపారు. స్థానిక ఎల్ఐసి యూనియన్ కార్యాలయం ఆవరణంలో జరిగిన ఉద్యోగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. అనంతరం సెమినార్ బ్యానర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమల్లోకి రావడం వల్ల యూనియన్స్ ఏర్పాటు కష్టమవుతుందన్నారు. త్యాగమయ పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పనిదినం చరిత్ర గర్భంలో కలిసిపోతుందన్నారు. కార్మికోద్యమాలను బలహీనం చేసేందుకే ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చిందన్నారు. ఈ దుర్మార్గానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఉన్న రాజ్యాంగ హక్కులపై కూడా దాడి జరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో లేబర్ కోడ్స్ రాజ్యాంగ హక్కులపై డిసెంబర్ 13 శనివారం కడప డీసీసీ బ్యాంక్ మీటింగ్ హాల్లో సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సెమినార్లో ముఖ్య వక్తలు ఎల్ఐసి ఉద్యోగుల సంఘం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సంయుక్త కార్యదర్శి జి తిరుపతయ్య, ప్రముఖ న్యాయవాది బిఆర్ అంబేద్కర్, మిషన్ కార్యదర్శి ఏ సంపత్ కుమార్ పాల్గొంటారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏసీ చట్టం మారుస్తాం, లోక్సభలో రాహుల్ హెచ్చరిక.
ఫ్లోరిడా హైవేపై విమానం ఎమర్జెన్సీ ల్యాండ్, కారును ఢీకొట్టి ఆగిన ఫ్లైట్. ముస్లింలు కాని విదేశీయులకు మాత్రమే మద్యం విక్రయాలు, సౌదీ సంచలన నిర్ణయం. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.